అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును
ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండిరి. గత కొన్ని వారములుగా మనము దేవుని యొక్క సన్నిధి గురించి మనం ఒక సుమారు 4-5 వారాలు మనం చూసుకున్నాము. అలా ఈ రోజున సహవాసం గురించి, ఈ రోజున అలాగే వీలైతే వచ్చే వారం కూడా సహవాసం గురించి కొన్ని విషయాలు, సంఘంలో మనం ఎందుకు సహవాసంగా కూడుకోవాలి అన్న దాని గురించి, సహవాసం గురించి, సంఘము గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉండి మనం అర్థం చేసిన ప్రయత్నం మనం చేద్దాం. యాక్చువల్ అయితే నేను సహవాసం గురించి ఇనిషియల్గా చెప్తూ ఉంటున్నాను, కానీ ఒక వారము దేవుని సన్నిధి గురించి మాట్లాడిన తర్వాత సహవాసం గురించి చెప్దాం అంటున్నాను. కానీ దేవుని సన్నిధి గురించి ఇన్ని వారాలు మనము చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజున ఈ సహవాసం గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, సహవాసం అంటే సంఘము లేదా సంఘ సహవాసము, దీన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు మనం సహవాసంగా కూడుకోవాలి? రక్షణ పొందిన తర్వాత, రక్షణ స్థిరమైనటువంటిది అన్నప్పుడు, రక్షణ పొందిన ప్రతి వాళ్ళు మరణించి ఒకళ్ళు చనిపోతే పరలోకం వెళ్ళిపోతారు, అది నిశ్చయము అనుకున్నప్పుడు ఇక సంఘమునకు రావాల్సిన అవసరం ఏంటి? ఒక విశ్వాసక జీవితంలో, రక్షణ పొందినటువంటి విశ్వాసక జీవితంలో సంఘం యొక్క పాత్ర ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, దానికి అవసరత ఏంటి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మనము రక్షణ పొందిన తర్వాత సహవాసంలో కూడుకునేటప్పుడు ప్రారంభం మనకు చాలా బాగుంటుంది. రక్షణ పొందిన క్రొత్తలో సహవాసం అనేటువంటిది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా తృప్తి వస్తుంది. అదొక ధన్యతని, అదొక ఆశీర్వాదం లాగా మనం భావిస్తుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం రక్షణ పొందిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే, ఎలాగైతే చాలా విషయాలు మనకు అలవాటు అయిపోయిన తర్వాత బోరు కొట్టేస్తాయో, అలాగే ఆత్మీయ విషయాలు కూడా చాలా సందర్భంలో కొంతకాలము జరిగిన తర్వాత, కొంతకాలము ఆ కార్యం మనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేక రకాలైనటువంటి కారణాలను బట్టి సహవాసం మీద కూడా చాలా సందర్భాల్లో మనకు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవడానికి కొన్ని సందర్భాల్లో జెన్యూన్ రీజన్స్ కూడా కొంతమందికి ఉంటాయి. బహుశా ప్రతి వాళ్ళకి జెన్యూన్ రీజన్స్ ఉంటాయని నేను చెప్పను, కానీ చాలా తక్కువ మందికి వాళ్ళు కొన్నిసార్లు సంఘం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవడానికి దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ అందులో వాళ్ళు చెప్పే కొన్ని కారణాలు, బహుశా కొంతమంది చెప్పే కారణాలు, అందులో కొన్ని కారణాలు బహుశా జెన్యూన్ అయ్యి ఉంటాయేమో. అయినా ఇంకొను సహవాసంలో కూడుకునే విషయానికి వస్తారు మాత్రము నీకు ఇంట్రెస్ట్ పోవడానికి ఏవైతే నిజమైనటువంటి కారణాలు నువ్వు చెప్తూ ఉన్నావో జెన్యూన్ అని, అవి బహుశా నిజంగానే ఒకవేళ జెన్యూన్ అయినా సరే ఇంక నువ్వు సహవాసం కూడుకునే విషయాలు మాత్రము మానకూడదని బైబిల్ స్పష్టంగా మనకి చెప్తుంది. సహవాసము లేదా సంఘ సహవాసం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏ కారణాన్ని బట్టి కూడా మనము సహవాసాన్ని మిస్ అవ్వడానికి వీలు లేదు. అంటే మిస్ అంటే ఏదో ఒక సండే మిస్ అవ్వడం, ఒక గురువారం శనివారం అలా మిస్ అవ్వడం గురించి, ఎప్పుడో అకేషనల్గా ఒకసారి మిస్ అవ్వడం గురించి మాట్లాడలేదు, తరచుగా మిస్ అవ్వడం గురించి నేను చెప్తున్నాను. సహవాసం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, అది ఏ కారణం బట్టి అయినా సరే తరచుగా కూడుకునే విషయంలో మనము మిస్ అవ్వడానికి వీలే లేనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యము సహవాసము. ఇప్పుడు చూడండి, అందుకనే మనం ఏంటంటే సంఘం గురించి బైబిల్ నుండి అర్థం చేసుకోవడం అంత ప్రాముఖ్యం. నార్మల్గా సంఘం అనగానే మనందరికీ ఏంటంటే, బైబిల్ బోధిస్తున్నటువంటి, బైబిల్ మనకు చెప్తున్నటువంటి ఆలోచన కంటే సహజంగా మనకు చూస్తూ, లేదా ఎవరెవరో అక్కడక్కడ ఎవరో కొంతమంది లోకమో లేదంటే విశ్వాసులో, ఆ విశ్వాసుల్లో కూడా కొన్ని సందర్భాల్లో సరైన వాక్య జ్ఞానం లేనటువంటి వారు వారి అనుభవాన్ని బట్టి చెప్తున్నటువంటి మాటలను బట్టి కొన్నిసార్లు మనము సంఘాన్ని అర్థం చేసిన ప్రయత్నం చేస్తుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, సంఘం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మనుషుల యొక్క ఆలోచనలో నుండి వచ్చినటువంటి కార్యం కాదు. ఇది సహవాసంలో కూడుకోవాలి, దేవుని పేరట కూడుకోవాలి అనేటువంటి ఏదైతే బైబిల్ మనం చెప్తుందో మనందరికీ తెలుసో, అలా ఎందుకు కూడుకోవాలి అంటే అది మనిషి యొక్క ఆలోచన కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అసలు అపోస్తలుల యొక్క ఆలోచన కూడా కాదు అది. ఒకవేళ నిజంగా అపోస్తలుల యొక్క ఆలోచన సరే, అది నన్ను అడిగితే చాలా వరకు బెస్ట్. ఎందుకంటే అపోస్తలులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది సంఘం పట్ల, విశ్వాసుల పట్ల. కాబట్టి వాళ్ళు సంఘ పెద్దలుగా ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి అలవాటుని విశ్వాసాలకు అలవాటు చేశారు. దాన్నే మనం ఇప్పుడు కూడా కంటిన్యూ చేద్దాం అని అనుకోవచ్చు. కానీ సంఘము లేదా సహవాసం అంటే ఈవెన్ అపోస్తలుల యొక్క మనసులోంచి కూడా వచ్చినటువంటిది కాదు. అది యాక్చువల్గా దేవుని యొక్క మనసులో నుండి వచ్చినటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మనసులో నుండి వచ్చిందని వేస్తున్నామో ఆటోమేటిక్గా దానికి ఇంపార్టెన్స్ పెరిగిపోద్ది. దేవుని యొక్క మనసులో నుండి వచ్చింది అన్నప్పుడు అది ఏ చిన్న కార్యమైనా సరే దానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎందుకనంటే అది దేవుని యొక్క ఐడియా. అది అలాగే సహవాసంగా కూడుకోమంటే కూడా దేవుని యొక్క మనసులో వచ్చిన ఆలోచన. సంఘము అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనుషులు అనుకున్నటువంటి కార్యం కాదు, లేదా పూర్వీకుల సంఘ పెద్దలో లేదా అపోస్తలుల్లో
ఎవరోకో వచ్చినటువంటి దేవుని ప్రేరేపణతో వచ్చినటువంటి ఆలోచన కాదు అది. సంఘము లేదా సహవాసం అంటే స్వయంగా దేవుని యొక్క మనసులోండి, అలాగే దేవుని యొక్క నోట్లోండి వచ్చినటువంటి ఒక మాట అది. ఇప్పుడు ఎప్పుడైతే మనం అలాగ అది అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా సంఘము లేదా సహవాసం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అక్కడే దేవుని మనసులో వచ్చింది అనగానే ఆటోమేటిక్గా మనకి దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు అందుకని చూడండి, సంఘం అన్నప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి అర్థం చేసిన ప్రయత్నం మనం చేయాలి. సంఘం అంటే ఏంటి అన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ఒక్కొక్కరు ఒక రకమైన ఆలోచన మనసులో ఉంటుంది. కానీ సంఘం అంటే ఏంటో బైబిల్ మనకు చెప్తుంది, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో మనం అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు ఏమనిపించింది, క్రైస్తవులకి సహవాసం గురించి, ఈ మధ్యకాలంలో సహవాసం గురించి క్రైస్తవులకి ఏమనిపిస్తుంది, లేదా అన్యులకి ఏమనిపిస్తుంది, లేదా మనకే ఏమనిపిస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్గా ఉండనే కూడదు. ఎందుకంటే సంఘం అంటే ఏంటో దేవుడు చెప్పేస్తున్నాడు బైబిల్లో దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇంకా ఏది జరిగినా సరే మనకి అల్టిమేట్ ఫైనల్ ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే అది మనకి ఇంపార్టెంట్. అది తెలుసుకున్న తర్వాత మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత దేవుడు చెప్పాడు కానీ అని మనం అనడానికి వీలు లేదు. దేవుడు చెప్పేశాడంటే అది స్థిరమై, అది సెటిల్ అయిపోయింది, ఇంకా ఇష్యూ. ఇక మరలా దాని గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఇంకెవరికి ఏర్పడకూడదు. అలాగే దేవుడు కూడా సంఘం గురించి చాలా విషయాలు మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు మనం అది అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో యాక్చువల్గా ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంక నువ్వు సహవాసంగా ఖచ్చితంగా కూడుకొని తీరుతావు. నీకు సంఘం అంటే నిజంగా నీకు అర్థమైనప్పుడు, సంఘం అంటే ఎంత గొప్పది నీకు అర్థమైనప్పుడు, దాని దేవుడు ఎలా సంఘాన్ని చూస్తున్నాడో నీకు నిజంగా అర్థమైనప్పుడు, ఆ గొప్పతనం నీకు అర్థమైనప్పుడు, బైబిల్ ఏం చెప్తుందో నిజంగా అసలు సంఘం అంటే అసలు ఏంటని బైబిల్ చెప్తుందో అది అర్థం చేసుకున్నప్పుడు నీకు ఏ కారణం ఉన్నా సరే అవన్నీ కూడా చాలా సిల్లీ రీజన్స్ నీకు అర్థమవుతాయి. సిల్లీ రీజన్ నీకు అనిపిస్తుంది సంఘం అంటే నిజంగా నువ్వు అర్థం చేసుకున్నప్పుడు. అందుకని చూడండి, సంఘం అంటే ఏంటో మనం నిజంగా బైబిల్లోకి వెళ్ళి అర్థం చేసిన ప్రయత్నం మనము చేయాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, అందుకనే మనము ఈ రోజున సంఘం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బైబిల్ మనం చూస్తే ఆది సంఘం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది సంఘం యాక్చువల్గా ఒరిజినల్ వాళ్ళు ఏం చేశారు, రక్షణ పొందారు, వాళ్ళు ఏం చేశారని బైబిల్ అక్కడ చెప్తుందంటే మనకి, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థించుటందును ఎడతెగక ఉండిరి అని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ రక్షణ పొందిన ప్రతి వాళ్ళకి ఆ రోజున సహజంగా జరిగిపోయినటువంటి ఒక కార్యం ఏంటో తెలుసా? సహజంగా జరిగిపోయిన ఒక కార్యం ఏంటంటే రక్షణ పొందిన ప్రతి వాళ్ళు ఆటోమేటిక్గా సంఘంలోకి వచ్చేసారు. అప్పటికి ఏదైనా సంఘం అంటే ఏదైనా ఒక బిల్డింగ్, ఒక పేరుతో ఏదైనా బిల్డింగ్ ఉందా అంటే అలాగేమీ లేదు. కానీ ఇంక నువ్వు రక్షణ పొందినటువంటి ప్రతి వారు ఆటోమేటిక్గా బైబిల్ మనం చూస్తే పేతురు అక్కడ స్వాత ప్రకటిస్తే కొన్ని వేల మంది రక్షణ పొందుతారు. అలా రక్షణ పొందిన వారందరూ కూడా చేర్చబడ్డని బైబిల్ మనం చూస్తాం. ఇంత ఎవరు చేర్చారు? అపోస్తులు చేర్చలేదు, లేదంటే వీళ్ళుగా అందులో చేరలేదు, దేవుడు వారిని చేర్చాడు. అది ఇంపార్టెంట్. మనం సంఘంగా కూడుకున్నామంటే దాని అర్థం ఏంటంటే, మనం అనుకుంటాం అది నా డెసిషన్, నేను అనుకున్నాను, మనకేది అనుకూలంగా ఉంది, లేదా మనకేది దగ్గర ఉంది, లేదా మనకేదో బాగుంది అనుకుని అందులోనే వచ్చేసాను అనుకుంటాం. అది బహుశా మనకు అనిపిస్తున్నటువంటి ఒక సహజమైనటువంటి నీ వైపు నుండి నీకు అనిపించినటువంటి నువ్వు అనుకున్నటువంటి ఒక ఆలోచన అది. కానీ దాని వెనకాల యాక్చువల్గా మనం దాని వెనకాల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేరేపణ ఖచ్చితంగా దాని వెనకాల ఉంటుంది. అది నీకు వచ్చినటువంటి ఆలోచన కాదు, నీ మనసులో దేవుడు పెట్టినటువంటి ఒక ఆలోచన. అందుకే బైబిల్ మీరు చూడండి, వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన తర్వాత వాళ్ళు తమ గృహాలకు వెళ్ళిపోలేదు, వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోలేదు, వాళ్ళందరూ కూడా చేర్చబడ్డారు. ఎవరు చేర్చారంటే దేవుడు చేర్చాడు. దాని వెనకాల దేవుని యొక్క హస్తము ఉంది. అది దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి జరిగినటువంటి ఒక కార్యము. బట్ ఇంకా చెప్పండి, సంఘం యొక్క వాల్యూ పెరుగుతుంది మన నిజంగా. ఎందుకంటే దేవుడే చేర్చన్నప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ దాని వాల్యూ ఎంత ఉందో. దేవుడు మనలో చోట పెట్టాడంటే దానికి వాల్యూ ఉందా? ఆ ప్లేస్కి ఆటోమేటిక్గా వాల్యూ ఉంది. ఆ సహవాసానికి ఒక వాల్యూ ఉంది. అక్కడ కూడుకున్న అందరికీ ఒక విలువను, గౌరవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అసలు ఇంకా చెప్పాలి, అసలు ఎలాంటి వాళ్ళు కూడుకున్నారు అక్కడ ఆ రోజున మనం చూస్తే, లేదు అసలు ఇక్కడనే కాదు, నార్మల్గా ఎలాంటి వాళ్ళు కూడుకుంటారు, ఒక చోట ఎవరు కూడుకుంటారు? ఇప్పుడు చూడండి, సహవాసం అన్నప్పుడు మనము ఇది యాక్చువల్గా భౌతికమైనటువంటి కారణాలు బట్టి మనం సహవాసం అనట్లేదు. ఇప్పుడు చూడండి, చాలా ఫెలోషిప్ లాంటివంటివి సహవాసం 10 మంది కలిసి ఏదో ఒకటి కలిసి ఉందాము, ఒక గ్రూప్గా మనం ఏర్పడి ఒక రికగ్నైజ్డ్ బాడీ లాగా మనం ఏర్పడి మనం ఉందాము, ఇలా మనందరం అలా కలిసి ఉంటే మనకి బలము అనేటువంటి సహజంగా లోకంలో కూడా చాలామంది అలా అనుకుంటున్నారు. చాలామంది అలా సహవాసం కూడుకునే ఉన్నారు. కులాలను బట్టి ఒక గ్రూప్గా కూడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాంతాలను బట్టి గ్రూపులుగా ఉండి కలిసి ఉండేటువంటి వారు ఒక ఫెలోషిప్ లాగా మనందరం ఇది కాబట్టి మనందరం కలిసి ఇలాగ ఉందాం
అని అనుకున్నటువంటి దానికి భౌతికంగా మనుషులు వాళ్ళకున్నటువంటి ఆలోచనలు బట్టి తలంపులను బట్టి చాలా రకాలైన సహవాసాలు ప్రపంచంలో ఉంటున్నాయి. కానీ ఇంకను ఎన్ని సహవాసాలు ఉన్నా, సహవాసానికి ఎంత పెద్ద పేరున్నా, ఎంత ఎక్కువ మంది ఉన్నా సరే, ఇంకను దేవుని సంఘం అనేటువంటి సహవాసం ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది, అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది ఇది ఈ సహవాసం. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సహవాసం ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే, ఇలా కూడుకున్న వాళ్ళందరూ కూడా ఊరినే వాళ్ళు అనుకొని కూడుకున్నటువంటిది కాదు, లేదంటే వాక్యాన్ని బోధించినటువంటి వాళ్ళు వీరందరూ మీరు మా దగ్గర రండి అని పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు. దేవుడు చేర్చాడు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఎలాంటి వాళ్ళని దేవుడు చేర్చాడు. ఒకసారి మనం పైకి వెళ్ళేద్దాం అనుకోండి. పేతురు యెరూషలేము పట్టణంలో సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళని మేడగదిలో వెయిట్ చేయమని చెప్పాడు. వెయిట్ చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అదే పెంతెకొస్తు దినాన పేతురు సువార్తను ప్రకటించాడు. ఫస్ట్ సువార్త ప్రకటించింది పేతురు. సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఏం చేశాడంటే సిలువ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడంటే, యాక్చువల్ మీరు సిలువ వేసి మీరు ఆయన్ని చంపేశారు, దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపాడు అని, మీరే ఆయన చంపారని అక్కడ సువార్త ప్రకటించాడు. యెరూషలేము పట్టణంలో ఏ ప్రజలైతే కొన్ని దినముల క్రితము ఈయన సిలువ వేయండి అని యేసుక్రీస్తుని గురించే కేకలేసి చంపడానికి వాళ్ళు కూడా ఒక కారణమయ్యారు ఆ ప్రాంత వాసులు. అదే ప్లేస్కి వెళ్ళి, ఇంతకుముందు యేసుప్రభువు ఎవరు తెలియదని భయపడి బుంకినటువంటి పేతురు ఇప్పుడు ధైర్యంగా నిలబడి అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా, మీరే ఆయన్ని సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపారు అని సువార్త ప్రకటించినప్పుడు ఆశ్చర్యం ఏంటి తెలుసు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అదే ప్రాంతంలో ఇంతకు కొన్ని దినముల క్రితము యేసుక్రీస్తుని చంపేసినటువంటి మనుషులు అదే ప్లేస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఇప్పుడు వెంటనే వాళ్ళు పేతురు యొక్క సువార్త విన్న తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము ఏం చెయ్యాలని వాళ్ళు అన్నారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్. సో అంటే సంఘం అంటే చూడండి, ఎలాంటి సందర్భంలో అది ఎస్టాబ్లిష్ అయిందో, ఎలాంటి సందర్భంలో స్టార్ట్ అయిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సంఘం ఎలాంటి సందర్భంలో స్టార్ట్ అయిందో తెలుసా? ఎలాంటి సందర్భం అంటే, ఇంతకుముందు యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి అదే ప్లేస్కి వెళ్ళి ఒక అపోస్తుల్లో సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఎంతగా వారి హృదయంలో పనిచేశాడంటే, వెంటనే వాళ్ళు చేసిన కార్యాన్ని ఒప్పుకొని కన్విక్ట్ అయ్యి వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మేము నువ్వు చెప్తుందో వాస్తవం అయితే ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? 50 రోజుల్లో కొన్ని దినముల్లో ఎంత మార్పు వచ్చేస్తుంది మనుషుల్లో. ఎంతమంది అదే ప్రాంత వాసులు కదా సిలువ వేయమని కేకలేశారు యేసుక్రీస్తుని అన్ని అద్భుతాలు చూసాడంటే వారు సిలువ వేయమని కేకలేశారు. ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేయాలి. యేసుక్రీస్తుని చంపేశాం, నువ్వు మాకెంత అనాలి యాక్చువల్గా వాళ్ళు. కానీ వాళ్ళు అలా అనుకుంటే ఏమని తెలుసా, వాళ్ళ హృదయాలు నొచ్చుకొని పేతురు చెప్పినటువంటిది నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, మేము పరిశుద్ధుని మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆయన్ని మేము అన్యాయం చేసి మేమే సిలువ వేసాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజున వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసా అంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అంటున్నారు, ఎప్పుడైతే పేతురు ఒక మెసేజ్ చెప్పాడో వాళ్ళు కన్విక్ట్ అయ్యి వాళ్ళు ఒప్పుకొని నువ్వు చెప్పింది నిజమే అని వాళ్ళు నమ్మారు. నువ్వు చెప్పింది కరెక్టే, మేమందరం పాపం చేసాం, మేమందరం తప్పు చేసాం, అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, నువ్వు చెప్పింది నిజమని వాళ్ళు నమ్మారు. వాళ్ళు మారడానికి ఇష్టపడ్డారు. పేతురు చెప్పింది వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంతకీ అయ్యా మేమేం చేయాలి, ఇప్పుడు ఇంతకీ మేము ఈ పాపం చేసాం, తప్పించుకోవాలంటే రక్షణ పొందాలని మేమేం చేయాలి అన్నప్పుడు అక్కడ పేతురు అపోస్తలు కొంత ఏం చేస్తారంటే వాళ్ళు రక్షణలోనికి నడిపించి బాప్స్ వచ్చి రక్షణలోనికి నడిపించారు. అలాగ నడిపింపబడిన రక్షణలోనికి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు అపోస్తలతో పాటుగా వాళ్ళు అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు ఉండిపోయి సహవాసంగా కూడుకోవడము, ఎడతెగక కార్యం చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు కూడా మీరు రక్షణ పొందిన తర్వాత మీరు సిన్సియర్గా మీరు అందరూ కూడా చర్చకు రావాలి, అలా చర్చకు వస్తానంటేనే మీకు రక్షణ ఇస్తాము, మీకు బాప్టిజం ఇస్తాము అని ముందుగానే కొన్ని కండిషన్స్ పెట్టి బాప్టిజం లేదు కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వలేదు, కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళకి వాక్యాన్ని చెప్పలేదు. వాళ్ళు అడిగారు, సువార్త చెప్పాడు, వాళ్ళు అడిగారు మేము తప్పు చేస్తాం, ఇప్పుడు మేము ఏం చేయాలన్నప్పుడు వాళ్ళ స్థితి వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుదల పొందినటువంటి వాళ్ళు పేతురు యొక్క మాటలు నమ్మి ఏం చేయాలి అడిగినప్పుడు పేతురు సలహాను బట్టి వాళ్ళు రక్షణ పొందారు. అలా రక్షణ పొందిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు సంఘంలో చేర్చబడ్డం బైబిల్ మనం చూస్తున్నాం. ఇది ఆటోమేటిక్గా జరిగేటువంటి ఒక కార్యము. ఇది ఎవరో కాడే కాదు, ఇక్కడ పేతురు కాడే కాదు, మీరు రక్షణ పొందుతున్నారు కానీ ఇక్కడ మీరు తరచుగా మీరు చర్చలకు ప్రతి కొడుకు మీరు రావాలి అని అలా ఎవరు కూడా రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలో ఇక్కడ బైబిల్ ఎక్కడ వీళ్ళు చెప్పినట్టుగా బైబిల్ లేదు. కానీ ఆటోమేటిక్గా అందరూ తెలిసిన విషయం ఏంటంటే మనం సహవాసంగా కూడుకోవాలనే విషయం వాళ్ళకి ఆ రోజున అర్థమైంది. అంటే ఇప్పుడు సంఘంగా కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇప్పుడు మనం కూడుకున్నాం, ఇంతకీ ఎంత గొప్ప కార్యం జరిగితే మనం ఎలా కూడుకున్నాము, మనలో ఏం జరిగింది అంటే ఎగ్జాక్ట్ మనం కూడా వీళ్ళగా రక్షణ పొందాం. ఎలా రక్షణ పొందాం, బహుశా మనం యేసుక్రీస్తుని వీళ్ళలాగా భౌతికంగా అక్కడ ఉండి సిలువేమో నువ్వు కేకలేసి ఉండకపోవచ్చు,
కానీ మనల్ని బట్టే కదా క్రీస్తు చనిపోయింది. అది ఎవరో ఒకరు మనకి సువార్త రూపంలోనో లేదంటే వాక్య రూపంలో ఎవరో ఒకరు మనకు చెప్పినప్పుడు మనం కన్విక్ట్ అయ్యాం. సహజంగా ఏ మనిషి చెప్పినా సరే విన్నటువంటి మనలో వేలెత్తి చూపించి తప్పునెత్తి పాయింట్అవుట్ చేస్తే విన్నటువంటి కఠినమైన మనసు కలిగిన మనము సడన్గా ఒకరోజు ఎవరో చెప్పారు సువార్త మనకి, సడన్గా మనం ఒప్పేసుకున్నాం. నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నేను కరెక్ట్గా లేను అని మనం ఒప్పుకున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు మన హృదయాల్లో దేవుడు పనిచేశాడు. అలా ఒప్పుకున్నాము, మనం రక్షణ పొందేము. ఆ రక్షణ పొందేటప్పుడు మనం చర్చిలో ఉన్నాం. అంటే బేసిక్ చెప్పాలంటే ఎవరు సంఘంగా కూడుకుంటారు, సంఘంగా కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే వారికి నిజమైన స్థితి తెలిసినటువంటి వాళ్ళు, తెలుసుకొని ఒప్పుకున్నటువంటి వారు సంఘంగా కూడుకుంటారు. ఇది లోకం యొక్క సహవాసానికి మన యొక్క సహవాసానికి ప్రత్యేకత. మనం ఒప్పుకున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు అర్థం. ఓ రకంగా నువ్వు సత్యాన్ని నువ్వు గ్రహించావని అర్థం. ఇంతగా నిజమేంటంటే దేవుడు ఎవరో తెలుసుకునే విషయంలో ఎంత కన్ఫ్యూజన్ ఉండి ఏది నిజమైన మార్గం అటువంటిది మనం నిజంగా తెలుసుకోలేనటువంటి స్థితిలో అంత కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉంటుండగా ఎందుకో తెలియదు కానీ దేవుడు మన హృదయాల్లో పనిచేసి మనం ఒప్పింపజేశాడు. లేదంటే చాలా చాలా ఈజీగా మనం దారి తప్పవచ్చు. మనం యేసు ప్రభువుని నమ్మాలి. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా, ఈజీ దారులు సుఖంగా ఉండేవి, అనుకూలంగా మనకు ఉండేటువంటి దారులు చాలా ఉన్నాయి కదా. కానీ ఇంకను మనం ఈ దారిలోకి ఎలా వచ్చాము అంటే ఆ టైంలో దేవుడు మనల్ని ఒప్పింపజేశాడు. ఒక గొప్ప మార్పుని మనం పొందడానికి ఇష్టపడ్డాం. అంతకుముందు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ బహుశా మనకు లేదు. అంతకుముందు మనం ఎవరు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి తరం బహుశా మన ముందు ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఎంత గొప్ప నిర్ణయం మనం తీసుకున్నాం తెలుసా? ఈ నిర్ణయం ఎంత గొప్పదని మన పూర్వీకులు నడిచినటువంటి మార్గాన్ని కాదని కొత్త మార్గాన్ని మనం నడవడానికి నిర్ణయం తీసుకున్నాం. చూసారా, అది ఎంత పెద్ద నిర్ణయం ఆలోచించండి. ఆ నిర్ణయం ఎలా తీసుకున్నాం మనము, అంత ధైర్యం మనకు ఎలా వచ్చింది? మన పూర్వీకుల యొక్క సాంప్రదాయాలను కాదని, వారి యొక్క మార్గాలని కాదని మనం ఇందులోనికి ఎలా వచ్చాము అంటే దేవుడు పని చేశాడు కాబట్టి మనం వచ్చాము. లేకపోతే సహజంగా అంత పెద్ద నిర్ణయం తీసుకునే అంత సామర్థ్యము, అంత ధైర్యము సహజంగా మనుషులంగా మనకు ఉండనే ఉండదు. ఆ నిర్ణయం మనం తీసుకున్నాం, మనం ఒప్పుకున్నాం, మనం వచ్చాం. సహవాసంగా ఎవరు కూడుకుంటారు? సహవాసానికి ఎందుకు వాల్యూ ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కున్నటువంటి వాళ్ళు మా సహవాసంగా కూడుకున్న వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారు. మిగిలినంతా కూడా అబద్ధమే, మిగిలినంతా కూడా తప్పుడు దారి. అదంతా వేరే పతనాన్ని నడిపించేట దారి, నరకాన్ని నడిపించేటువంటి దారి. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంత ధన్యులమంటే నిజమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకోగలిగాము. అంత గొప్పగా దేవుడు మన హృదయాల్లో పనిచేస్తే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆ నిర్ణయం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆ ఒక్క నిర్ణయం ఎంత గొప్పదో ఆలోచించండి. సంఘం మనం కూడుకున్నామంటే కొన్ని సందర్భాలు కొంతమంది అంటే నీకు పడదు, కానీ చెప్తున్నాను చూడండి, లోకం ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కున్నటువంటి వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళకి వాస్తవం ఏంటో అర్థమైంది, నిజమైన దేవుడు తెలుసుకున్న సత్య మార్గంలోనికి ఆల్రెడీ మనం వచ్చేసాం. అలా ప్రపంచంగా చాలామంది రాలేదు, కానీ వెళ్ళవలేము. ఇంకొను ఇక్కడికి వచ్చి మనం తప్పు చేస్తాం, మనం పాపం చేస్తాం కాబట్టి మనం నిజమైన దారులు రావాలి, నిజమైన రక్షకుని తెలుసుకోవాలన్నటువంటి కన్విక్షన్ మనకు వచ్చింది. చూసారా, ఒక గొప్ప సత్యాన్ని గ్రహించావు, ఒక గొప్ప కార్యాన్ని నువ్వు మనిషి ప్రతివాడు కూడా ఏదో టైంలో గ్రహించవలసినటువంటి ఒక దాన్ని నువ్వో ఎప్పుడో గ్రహించడానికి గతకాలంలో నువ్వు గ్రహించే అంతలాగా దేవుని హృదయంలో పనిచేస్తే నువ్వు రక్షణ పొంది సంఘంగా నువ్వు చేర్చబడ్డావు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఒక క్రిస్టియన్ అని మనం చెప్తున్నప్పుడు సహవాసం కూడా క్రిస్టియన్స్ అన్నం అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి వారి సంగతి చెప్తున్నాను, మనం క్రిస్టియన్స్ అన్నం అంటే అర్థం ఏంటంటే నువ్వు నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకుని తెలుసుకున్నటువంటి వాడు నువ్వు. దానికి చాలా వాల్యూ ఉంది. బయట వాళ్ళు చాలా సంతోషంగా కనబడచ్చు, ప్రపంచము చాలా అద్భుతంగా కనబడచ్చు వాళ్ళకి. వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళలాగా ఉండొచ్చు, మనకంటే బాగా సంతోషంగా ఉన్నట్లుగా బహుశా వాళ్ళు కనబడచ్చు. కానీ ఇంకను వాళ్ళు ఉన్నదంతా కూడా అది ఒక అపోహలో వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం వాస్తవంలో బ్రతుకుతున్నాం. దాంట్లో ఒకసారి ఆలోచించండి. నిజంగా మనకి ఎంత గొప్ప వాల్యూ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం వాస్తవాన్ని తెలుసుకున్నాం, సత్యాన్ని మనం గ్రహించాం, సత్య మార్గంలోనికి మనం వచ్చాం. అప్పుడు ఆటోమేటిక్గా రక్షణ పొందిన ప్రతి వారికి ఎంత వాల్యూ ఉంటుందో ఆలోచించండి. ఈ సహవాసం అంటే ఎందుకు అంటే నీకు కొంతమంది పడదు, వాళ్ళ బిహేవియర్ పడదు, నీకు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులకి నచ్చకపోవచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న విధానానికి నచ్చకపోవచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యం నచ్చకపోవచ్చు. కానీ ఇంకా నువ్వేం గుర్తుపెట్టుకో తెలుసా? నువ్వేం గుర్తుపెట్టే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దేవుడు చేరిస్తే ఇక్కడ మనం ఉన్నాం. అది జీవితంలో వ్యక్తి జరగాల్సిన పెద్ద మార్పు. అది జరగాలని దేవుడు కూడా అందరిలో కూడా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆల్రెడీ అది జరిగినటువంటి వారిని పక్కన కూర్చొని ఉన్నారు. అంత గొప్ప విలువ ఈ సహవాసానికి ఏర్పడుతుంది. ఇదే మనుషులంగా 10 మంది అనుకొని కూడుకున్నటువంటిది కాదు. ఇది దేవుడు ఒక వ్యక్తిని మార్చి చేరిస్తే ఇక్కడికి వచ్చాం మనం. దేవుడు మారిస్తే మనం వచ్చాం ఇక్కడికి.
అందుకే బైబిల్ చెప్తున్న మాట అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే అలా రక్షణ పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎడతెగక వాళ్ళు కూడుకున్నారట. ఎడతెగక కూడుకున్నారు, అది విషయం ఇంపార్టెంట్. ఎడతెగక వాళ్ళ కార్యాన్ని చేస్తూ వచ్చారు. అందుకే చూడండి, ఒకసారి మాట చూద్దాం. మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. చాలామందికి తెలిసిన వాక్య భాగం, అందుకే సింపుల్ ఒక వచనం చదువుతాను. 18వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడితే ఏమన్నారంటే, ఇక్కడ సంఘాన్ని దేవుడు కడతానని చెప్తున్నాడు. నా సంఘాన్ని కడతా అంటున్నారు. చూడండి, అక్కడ సంఘం ఎవరిది? యాక్చువల్గా బేసిక్ మనకు సంఘం అని ప్రసన్న కుమారుడు అనుకుంటారేమో మీరు. సంఘం అంటే యాక్చువల్గా ఏ ఒక వ్యక్తి యొక్క సొంతము కాదు. అది నేను చాలా చెప్పని చూసా. సంఘం అంటే అది ఎంత గొప్పదంటే, అది ఎవరో ఒక మనిషి కంట్రోల్లో, మనిషి యొక్క చేతుల్లో ఉండేటువంటిది కాదు. ఆ మనిషి పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది కాదు, ఆ మనిషి చచ్చిపోతే అది ఆగిపోయేది కాదు. సంఘం అంటే ఒక వ్యక్తి కంటే, వ్యక్తి యొక్క జీవితం కంటే, వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యం కంటే చాలా బలమైంది, చాలా గొప్పది సంఘం. సంఘం ఎప్పుడు లిమిటెడ్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దానిగా చూడకండి. సంఘం ఒక వ్యక్తి హ్యాండిల్ చేయలేనంత గొప్ప కార్యం అది. అదంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అనొచ్చు మనం. అది పెద్ద సహవాసం అది. కాబట్టి సహవాసం అంటే ఎవరో ఒక వ్యక్తి ఈజీగా మేనేజ్ చేసేసి తనకున్నటువంటి టాలెంట్ మేనేజ్ చేసేసి కలిగేటువంటిది కాదు. ఇది లోకంలో చాలా మనం మేనేజ్మెంట్ స్కిల్స్ మనకుంటే అలా మేనేజ్ చేయొచ్చు చాలా విషయాలు. కానీ సంఘం అనేటువంటిది అలాగ మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి, మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి దాన్ని నడిపించలేము. అది దేవుడిదన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేయడం అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. మీదే కాదు, నాదని అంతే. సంఘం అంటే నాది కాదు. మీరు నా దగ్గరికి రావట్లేదు. మీరు నా మీద డిపెండ్ అయ్యి, యాక్చువల్గా నిజంగా నా మీద డిపెండ్ అయ్యి మీరు లేరు. సంఘం అంటే ఎవరిది అంటే, ఇక్కడ క్రీస్తు స్వయంగా చెప్తున్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘం ఎవరిదంటే ఆల్రెడీ ఏ అపోస్తులు క్లెయిమ్ చేయక మునిపే క్రీస్తు క్లెయిమ్ చేసేసుకున్నాడు, ఇది నాది అనేసాడు ఆయన. ఇప్పుడు సంఘం ఎవరిది అంటే, సంఘం ఎందుకు గౌరవించాలి, సంఘానికి ఎందుకు వాల్యూ ఇవ్వాలి అంటే, సంఘం అంటే మనిషిది కాదు. ఒక మనిషి ఉంటాడేమో, కనబడతాడేమో, కానీ సంఘం అంటే యాక్చువల్గా చూసుకుంటే దేవునిది. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. అది ఆయనది. ఆయన అంటున్నాడు నేను కడతాను. నేను కడతానంటే అర్థం ఏంటంటే, నిజంగా ఏదో మనం కొన్ని కార్యాలు భౌతికంగా బాధ్యతను బట్టి వాక్యం చెప్పడమో లేదా ప్రార్థించడమో ఇంకేదన్నా కొంతమందిని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ మనం భవిష్యత్తు చేసే ప్రయత్నం మనం చేస్తాము. కానీ కట్టేటువంటి సామర్థ్యం మాత్రం అది మనుషుల యొక్క చేతుల్లో లేదు, అది దేవుని యొక్క చేతుల్లోనే ఉంది. ఆయన అన్నాడు నేను కడతా అన్నాడు. ఆయన నేను కడతానంటే అర్థం ఏంటంటే, ఏ మనిషి కట్టలేడు, అది ఆయనే కట్టాల్సింది. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఇంతకు ఏ బండ మీద కడతావు అని అడిగితే, అక్కడ పేతురు మీద కడతానని క్రీస్తు చెప్పట్లేదు. పేతురు అక్కడ ఒప్పుకున్నాడు. చూసారా, నేను ఎవరైనా మనుషులు అనుకుంటున్నారన్నప్పుడు చాలా రకాలైన ఆలోచన తర్వాత ఫైనల్గా దేవుని యొక్క ప్రేరేపణతో పేతురు మాట అన్నాడు, నువ్వు సజీవుడు అంటే దేవుని కుమారుడు అంటే క్రీస్తు అన్న మాట చెప్పాడు. చూసారా, ఆ బేసెస్గా పేతురు అంటున్నారు, ఇప్పుడు ఆ మాటను బేసెస్ నా సంఘాన్ని కడతారు అంటే, నా సంఘంలో ఎవరెవరు ఉంటారు అంటే, ఎవరెవరైతే ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నట్లుగా దేవుడు పనిచేసి నేను అలాంటి నేను నిజంగా ఎవరైనటువంటి గ్రహింపు ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరూ కలిస్తే సంఘం అవుతుంది. అదందరూ గుర్తించినటువంటి వాళ్ళు. ఎవరో చెప్పంటే అది నువ్వు గుర్తించమని కాదు, దేవుడిని హృదయంలో పని చేశాడని అర్థం. పరిశుద్ధ దేవుడిని హృదయంలో పని చేస్తే నువ్వు గుర్తించావు, దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరము చేర్చబడ్డాం, అది సంఘముగా మారింది. ఆ సంఘం అంటే ఎవరో ఒక వ్యక్తిది కాదు, సంఘం అంటే దేవుడిది. దేవుని యొక్క మనసులోంచి, దేవుని యొక్క హృదయంలోంచి వచ్చినటువంటి ఒక తలంపు, ఒక ఆలోచన. ఇది దేవుని యొక్క ఎస్టాబ్లిష్మెంటే కానీ మనుషులకు ఎస్టాబ్లిష్మెంట్ కాదు. ఇది దేవుడు స్థిరపరిచింది కానీ మనుషులు స్థిరపరిచినటువంటి కార్యం ఇది కాదు. వేరే వాక్య భాగం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము. అపోస్తల కార్యములో ఉండి 20వ అధ్యాయము. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము. 28వ వచనం చదువుతాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాగుటకు దేవుడికి సేవకులను అధికారులను ఇచ్చాడని చాలా జాగ్రత్తగా కాయమని దేవుడు అక్కడ చెప్తున్నాడు. చూడండి, అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సో దేవుడు మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతూ చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి తాను సంపాదించుకున్నటువంటి తన సంఘము. దేవుడు తన రక్తమును చిందించి తాను సంపాదించుకున్నాడు సంఘం. సంఘం అంటే ఎవరో బేసిక్గా సంఘం అంటే బిల్డింగ్ కాదు. మనం కొన్నిసార్లు అండి మేము ఈ చర్చికి వెళ్తామా అని జస్ట్ ఊరినే భౌతికంగా రికగ్నిషన్ కోసం మీద ఫలానా పేరు అని చెప్తాం. కానీ నిజంగా సంఘం అనేటువంటిది అది సైజుకి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది కాదు, అది డినామినేషన్కి సంబంధించింది కాదు, పేరుకి సంబంధించింది కాదు. ఇవన్నీ బహుశా ఉంటాయేమో,
కానీ నిజంగా సంఘంలో చేర్చబడిన నీవు ఏం గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే నీ చర్చ్ పేరు ఏదవుతుందో దానికి మించినటువంటిది, దాన్ని నడిపించే వ్యక్తికి మించినటువంటిది, ఆ డినామినేషన్కి మించినటువంటిది, ప్రాంతానికి అలా సైజుకి మించినటువంటిది సంఘము. మనం వీటన్నింటినీ దాటి సంఘం అన్నప్పుడు అంత దూరం మనం ఆలోచించాలి. సంఘం అంటే ఏంటంటే ఎవరో నువ్వు నేను 10 మంది కూడుకుంటే సంఘం కాదు. ఒకవేళ 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50,000 మంది ఉన్నా సరే, బేసిక్ దేవుడు అలా చూస్తుంటుంది. 50,000 మంది ఉన్నారు అక్కడ, దేవుడు అలా చూడ్డు. దేవుడు మీరు అనుకున్న నిజంగా దేవుడు అక్కడ 50,000 మంది వచ్చి అక్కడికి వెళ్తాను అని దేవుడు అనుకుంటాడా? సైజు దేవునికి పెద్ద ఇష్యూ కానే కాదు. ఎంతమంది ఉంది, ఎంత పెద్ద బిల్డింగ్ అన్నది దేవునికి ఇష్యూ కానే కాదు. దేవునికి నిజంగా ఏది ఇంపార్టెంట్ అవుతుందంటే ఎవరు ఏం అర్థం చేస్తున్నారు, సంఘం ఎలా చూస్తున్నాం మనం, సంఘం ఎలాంటిది అంటే అక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ బైబిల్ చేస్తున్న మాట రక్తమిచ్చుకున్నటువంటిది. మనం అలా చూడాలి. నువ్వు తోటి విశ్వాసం చూస్తున్నావు, ఏం చూడాలంటే అది ఆయన రక్తమిచ్చుకున్నాడు. ఎవరు పాస్టర్ గారు, ఎవరో సువార్థికుడు కాదు, ఆయన తన రక్తమును చిందించి కడిగి నిన్ను ఒక దగ్గర చేస్తే నువ్వు సంఘముగా ఆయన నిన్ను అమర్చితే నువ్వు ఇక్కడ ఉన్నావు. అది సంఘం. సంఘం అంటే భౌతికంగా ఇంక వేరే వేరే కారణాలు పెట్టుకోవద్దు. సంఘం అంటే ఏంటంటే దేవుడు వెలెచ్చి కొన్నటువంటి సంఘం. ఆ సంఘం ఎవరిది అంటే సంఘం యాక్చువల్గా దేవుంది. ఇప్పుడు చూడండి, అందుకని సంఘాన్ని ఎప్పుడు కూడా అంత ఉన్నతంగా చూడడం అలవాటు చేసుకోవాలి. మీరు తోటి విశ్వాసాలను దాటి చూడాలి. మీరు నన్ను దాటి సంఘాన్ని చూస్తేనే సంఘం పట్ల మీకు గౌరవము, ప్రేమ, ఆప్యాయత, విలువ మీకు పెరుగుతుంది. దాన్ని ఎలా చూసాను చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఆది సంఘం ఏం జరిగిందంటే ఆ రోజున చూడండి, పేతురు సువార్త ప్రకటించిన తర్వాత అందరూ చాలా వెంటనే వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరూ చేర్చబడ్డారు. ఇప్పుడు వాళ్ళ సంఘం నిజంగా ఎంతగా ప్రేమించారు తెలుసా, సహవాసం ఎంతగా ప్రేమించారంటే ఆ రోజున పేతురు సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది రక్షణ పొందారు. చాలామంది వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు వచ్చిన మార్పును బట్టి కుటుంబ సభ్యులు కూడా చాలామంది వారిని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు యేసు క్రీస్తుని రక్షకుని అంగీకరించేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఆ రక్షణ పొందినటువంటి వారిని కుటుంబ సభ్యులు కూడా చేర్చుకోకపోతే, వాళ్ళని వదిలేస్తే, వాళ్ళని బహిష్కరించేస్తే ఏం చేసింది తెలుసా, సంఘం వాళ్ళని ఆదరించింది. మీకు తెలుసా? అంటే బేసిక్గా రక్షణ పొందిన క్రైస్తవుడు ఆ రోజున ఒరిజినల్గా ఏం చేశాడో తెలుసా, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత, నేను రక్షణ పొందని అనుకుంటే రక్షణ కార్యం జరిగిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు వెలివేస్తారు దాన్ని, ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదాన్ని. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి వదిలేయలేదు, అలాగని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి సంఘాన్ని కూడా వాళ్ళు వదిలేయలేదు. వాళ్ళు ఎంతగా మారిపోయారంటే, ఎంతగా వాళ్ళ ప్రయారిటీ సంఘానికి, దేవుని ప్రజలకు ఇచ్చారంటే, కుటుంబ సభ్యులు నువ్వు మాకొద్దు అంటే కుటుంబ సభ్యుని వదిలేసి వాళ్ళ సంఘంతో చేర్చబడి అక్కడే వాళ్ళు ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. కుటుంబం కంటే, కుటుంబ సభ్యుల కంటే సంఘాన్ని ఎక్కువగా ఆ రోజున వాళ్ళు ప్రేమించారు. అది ఆ రోజు పెద్దగా వాళ్ళని బాధించలేదు. అది ఏది కుటుంబాన్ని, బంధువులను వదిలేయడానికి, దేవుని కొరకు వదిలేయడానికి పెద్దగా వాళ్ళని పెద్దగా బాధించలేదు. వాళ్ళు చాలా హ్యాపీగా కుటుంబాన్ని వదిలేసి సంఘంతో ఉండిపోయారు వాళ్ళు. అందుకని అలాంటి ఏ ఆధారం లేనటువంటి వారిని ఆదరించడానికి సంఘం కూడా ఆ రోజున ధనం కూడా గ్యాదర్ చేశారు. చూసారు, పేతురు కూడా చూడండి, పేతురు ఆ రోజున ఉన్నప్పుడు కూడా అననీయ సఫర్ కూడా ధనాన్ని తీసుకొచ్చారు. చూసారు, చాలామంది వారి స్థలాలు, పొలాలు అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర ధనం పెట్టడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు తీసుకొచ్చి డబ్బాలు వేయలేదు, తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. నంటాను చర్చ రన్ చేయడానికి డబ్బులు అవసరమే, కానీ డబ్బులు ఎక్కడున్నా తెలుసా, డబ్బులు మన హృదయంలో, మన నెత్తి మీద ఉండకూడదు, స్టేజ్ మీద ఉండకూడదు. డబ్బులు మన కాళ్ళ దగ్గర ఉండాలి. డబ్బులు మనకు అవసరమా అంటే అవసరమే, కానీ దాని ప్లేస్ ఎక్కడంటే మన కాళ్ళ దగ్గర, దానికి అంతే ప్లేసు ఉంటుంది. అది ఎంత అవసరమైన, ఎంత విలువైందని సరే పేతురు పాదాల దగ్గర పెట్టారు. అందుకని పేతురు వచ్చి, మీరు స్థలాన్ని, పొలాన్ని అమ్మేసి ఇచ్చారు, రండి మీతో ఫోటో దిగుతాను నేనని. పేతురేమో వాళ్ళు ఫోటో తీసి ఫ్రేమ్ కట్టవలేదు. వాళ్ళకి పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకొచ్చిన సరే పాదాల దగ్గరే పెట్టారు వాళ్ళు. ఆది సంఘము ధనానికి అంత వాల్యూ ఇచ్చింది. ధనం అవసరం అంటే ఖచ్చితంగా ధనం అవసరం కాబట్టే పేతురు తీసుకున్నాడు. ధనం అవసరమే విశ్వాసులు కూడా గుర్తించారు కాబట్టే వాళ్ళకు ఉన్నటువంటి వాటిని అమ్మి మరీ తీసుకొచ్చారు. సో ధనము చర్చ రన్ చేయడానికి ధనం అవసరం అంటే అవసరమే, కానీ ధనం మాత్రమే అవసరం అని మాత్రము కాదు. అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే, కానీ అదే మనకి ఇంపార్టెంట్. అది లేకపోతే పరిచర్య చేయలేం అన్న మాట యాక్చువల్గా ఏ విశ్వాసాన్ని కూడదు, ఏ పాస్టర్ గారిలో మైండ్లో కూడా అసలు థాటే రాకూడదు. అది ఉండాలంటే ఉండాలి, కానీ అది లేకుండా పరిచర్య చేయలేమని మాత్రం అనకూడదు. కానీ చాలామంది అంటారు అది లేకపోతే పరిచర్య చేయలేం, మీరు టీవీకి సపోర్ట్ చేయకపోతే మేము నెక్స్ట్ వీక్ టీవీలో మేము ప్రోగ్రామ్ చేయలేము, మేము రాలేమంటారు. అదైతే సరైన విధానం కాదు. అది డబ్బు లేకపోతే మేము చేయలేం అన్నామంటే యాక్చువల్గా అది సరే పరిచర్య అసలు ఎప్పుడో చేయే విధానం అది కాదు, చేసే విధానం అది కాదు. నిజంగా ధనం అవసరం అంటే ధనం అవసరమే, కానీ అది లేకపోతే మేము చేయలేమన్నంత అంత అవసరం మాత్రము కాదు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు కాదు దీన్ని సంఘాన్ని రన్ చేసేది. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, నా రక్తం ఇచ్చి నేను కొన్నాను కాబట్టి నేనే కడతాను దీన్ని దేవుడు చెప్పాడు. దాన్ని రన్ చేసేది దేవుడు కానీ మనుషులు కాదు.
మనుషులు అవసరమే కానీ మనిషి రన్ చేయడు. అలాగే డబ్బు అవసరం అంటే డబ్బు అవసరమే కానీ డబ్బు పరిచర్ని నడిపించదు. దేవుడు నడిపిస్తాడు, దేవుడు కడతాడు. అలాగా కొంతమంది అమ్మే ధనాన్ని తీసుకొస్తే ఆ ధనముతో వీళ్ళందరూ అవసరాలు కూడా తీరుస్తూ వచ్చారు ఆ రోజున వాళ్ళు. అంతగా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అన్నీ అనుకూలంగా లేకపోవడాన్ని బట్టి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడాన్ని బట్టి, కుటుంబాన్ని కూడా కాదానికి వచ్చి సంఘం మీద మాత్రమే ఆధారపడినటువంటి వాళ్ళని, అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి విశ్వాసులు కొంత అమ్మి ధనాన్ని తీసుకొస్తే దాంతో అపోస్తలులు వారికి కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళని కూడా బ్రతికించడము, వారిని కూడా పోషించడం బైబిల్ మనం చూస్తున్నాం. అంతగా ఏమీ లేనటువంటి వాళ్ళు సంఘాన్ని అంట పెట్టుకున్నారు. అలాగే అన్ని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమీ లేనటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి పేతురు ఆ రోజున అపోస్తలులు అడగకుండా డబ్బు తీసుకొచ్చి కొంత ఇచ్చారు. మాకంత బాగానే ఉంది. కానీ కొంతమంది కేవలం ఇది కనుక మనం ఇలా సపోర్ట్ చేయకపోతే చాలామంది రక్షణలోనికి రాలేరు. బహుశా కుటుంబం కాదంటే వాళ్ళు బహుశా వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు పాడైపోతారేమో. కాబట్టి వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి, మనం బలపరచాలి. కాబట్టి ఇక పేతురు ఈ డబ్బుతో వాళ్ళందరికీ మీరు సపోర్టు చేయండి అని చెప్పేసి కొంతమంది అపోస్తలులు ధనం కూడా ఇచ్చారు. మా దగ్గర ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు కూడా మరి మేము బతకాలి కాదని చెప్పేసి ఏమీ లేనటువంటి వాళ్ళు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోలేదు. అలాగే అన్ని ఉన్న వాళ్ళు మేమేం చేస్తామంటే వాళ్ళు చూసుకోవాలని అనకుండా అన్నీ బాగున్నటువంటి వాళ్ళు ధనాన్ని కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా దీన్ని చేయండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, మోరల్గా ఫైనాన్షియల్గా కూడా కొంతమంది అన్ని అనుకూలంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సంఘం ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఆ రోజున వాళ్ళ సాంప్రదాయాలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిని దాటి సంఘాన్ని ఆ రోజు చూశారు. అందుకని అడగకుండానే కొంతమంది ఆ రోజున ధనాన్ని సైతం వాళ్ళు సపోర్ట్ చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఒరిజినల్గా సంఘం అలా స్టార్ట్ అయ్యింది. కానీ అలాగే రన్ అవ్వాలి కదా సంఘం అంటే, అలాగే రన్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆ రోజుల్లో అలా జరిగిందండి, ఈ రోజుల్లో అందరూ కమర్షియల్ అయిపోయారండి, ప్రతి పాస్టర్ డబ్బు కోసమేనండి అంటారు. బహుశా చాలామంది పాస్టర్లు యూట్యూబ్లో టీవీలో చూసారు, అందరూ డబ్బు కోసం చాలామంది చేయొచ్చాము, కానీ అందరూ డబ్బు కోసం చేయరు. నీ తెలియకుండా ఎక్కడో మారుమూల గ్రామాల్లో సిన్సియర్గా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకి కాకపోతే మనకి నెగిటివ్ ఎక్కువ మనకి అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ దాన్ని ఎక్కువ మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. అది మన మెంటాలిటీ, అది నెగిటివ్ ఎక్కువ డిస్కస్ చేయడానికి ఇష్టపడతాం. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ అయిపోయారండి, అందరూ కమర్షియల్ అయిపోయారండి, అందరూ డబ్బు, అందరూ బిల్డింగ్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అందరూ అలా ఉండరు, ఎవరో కొంతమంది మనకు తెలియకపోవచ్చు. మనమేం ప్రపంచంలో ప్రతి సంఘాన్ని తిరిగి చూసేసాం, మనం ఏమన్నా చెప్పడానికి అందరూ అలా తయారనడానికి మనం చూడలేదు. కాబట్టి మనం అలా అనుకోవడానికి వీలు లేదు. సంఘాన్ని అంత చీప్గా ఎవరో ఇద్దరు ముగ్గురు చూసి సంఘం ఇలా అయిపోయింది, పరిచర్లు అయిపోయిందని ఎవరో ఒకరిద్దరిని బట్టి మనం దీన్ని వాల్యూని మనం తగ్గించకూడదు. నువ్వు తగ్గించుకోకూడదు ముందు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సంఘాన్ని అంత అల్పంగా దేవుడు చూడలేదు. దేవుడు సంఘాన్ని విలువైనదిగా దేవుడు చూశాడు. ఒరిజినల్గా అలాగే స్టార్ట్ అయింది. కానీ తర్వాత సంఘం ఏమన్నా కొంచెం డిస్టర్బ్ అయింది, ఖచ్చితంగా డిస్టర్బ్ అయింది. అపోస్తల కార్యంలో, కొరింథీ సంఘంలో, లేదంటే పత్రికలు మీరు చూడండి, ప్రాబ్లమ్స్ రాలేదా? సంఘంలో వచ్చినాయి. అపోస్తలు నడిపిస్తున్నాడు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకు కొన్ని శరీరానుసారమైన మనసుని బట్టి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ వరాలను బట్టి కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు వీక్గా ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని. అలా కొన్నిసార్లు వాళ్ళకి సంఘం అంతా కూడా ఆత్మచేత నింపబడి అందరూ భాషలు మాట్లాడుతూ అందరూ ప్రవచిస్తున్నారు. ఇప్పుడు అనుకుంటాం అందరూ ప్రవచిస్తే బ్రహ్మాండం కదని సంఘం అనుకుంటాం. కానీ కొరింథీ పత్రిక పౌలు రాసినప్పుడు అంటున్నాడు అందరూ ప్రవచిస్తున్నారు, అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అదొక ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. దాన్ని కూడా సంధిస్తూ పౌలు పత్రికను రాసి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి నిజంగా సరిగ్గా సంఘాన్ని చూసి సంఘానికి క్షమాభివృద్ధి ఏంటో దాన్ని తెలియపరిచే ప్రయత్నం కూడా పౌలు చేశాడు. అంటే అర్థం ఏంటంటే అపోస్తల టైంలో సంఘం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా పౌలు కానీ వీళ్ళు కానీ ఎక్కడ కూడా దాయకుండా వాళ్ళ యాక్చువల్గా పత్రిక రాసి మరి ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ రావా అంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయని అర్థం. నీకు కొంతమందిని నచ్చరు కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాళ్ళందరినీ దాటి, మనుషులందరినీ దాటి సంఘాన్ని మనం చూడగలాలి. పౌలు అందుకని చూడండి ఆ రోజున అదే చూపించే ప్రయత్నం చేశాడు. ఒక చోట కొంతమంది ఏంటంటే విశ్వాసాల్లో బలహీనంగా ఉన్నారు, కొంత విశ్వాసాలు బలంగా ఉన్నారు. ఇప్పుడు బలంగా ఉన్నటువంటి విశ్వాసులు ఆది సంఘం చెప్తున్నాను. బలంగా ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి వారిని తక్కువగా చూడడం మొదలెట్టారు. తక్కువ చూడడం మొదలెట్టి అలాగా అక్కడ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ప్రాబ్లం ఇద్దరు బలహీనమైన విశ్వాసాల మధ్య వచ్చినటువంటి ప్రాబ్లం కాదు, రెండు వర్గాలు రకంగా. ఒకటేమో బలమైనటువంటి విశ్వాసం గలవారు, ఒకటైతే బలహీనమైనటువంటి విశ్వాసం గలవారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే బలమైన విశ్వాసం గలవారు ఏంటంటే బలహీన విశ్వాసం గలవారిని తృణీకరించి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది కూడా సంఘంలో పౌలు ప్రాబ్లంగా ఫీల్ అయ్యి దానిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము చేశాడు. ఆ సందర్భంలో పౌలు సంఘం గురించి మాట్లాడుతూ క్రీస్తు శిరస్సు, సంఘంగా మనందరం అవయవాలు అంటాడు. ఏ ఒక్క కూడా నేను కాదు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు అనడానికి వీలు లేదు. నేను అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి, నేను నీలాంటి అవయవం కాదు కాబట్టి నేను అవసరం లేదు అని అనడానికి వీలు లేదు. లేదా నువ్వు నాకు అవసరం లేదు అని కూడా అనడానికి వీలు
లేదు. ఎందుకంటే ప్రతి అవయం ఉండాలి, అదంతా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అంటాడు పౌలు. అక్కడ ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం పౌలు అక్కడ చేశాడు. అలాగే భాషలు మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మీయ స్థితిని, వాళ్ళ ఆత్మీయతను వాళ్ళు కనపరుచుకుంటుంటే పౌలు అక్కడ యాక్చువల్ మాట్లాడే క్షేమాభివృద్ధికరంగా ఏదైనా సరే వరములు ఫలాలు ఏమైనా సరే క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. అది క్షేమాన్ని తీసుకొని రావాలి, కానీ నీ ఆత్మీయతను నువ్వు డెమాన్స్ట్రేట్ చేసుకోవడానికి ఇది ఒక సమయము కాదు, ఇది అది క్షేమాభివృద్ధిగా ఉండాలి. అలా సంఘంలో కూడా ప్రాబ్లమ్స్ ఆ రోజు వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేసి వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం ఆ రోజున వాళ్ళు చేశారు. కాబట్టి ప్రాబ్లమ్స్ రావా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. అందుకంటే చూడండి, వీటన్నిటిని దాటి మనం చూడాలి. పౌలు అదే చూపించే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి ఏంటి, బలమైనటువంటి వారు బలహీనలను తృణీకరిస్తుంటే, అలాగే ఈ ఆత్మీయ వరాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రవశించడమే పనిగా పెట్టుకొని ఇష్టానుసారంగా అందరూ చేసేస్తుంటే అక్కడ ఒక అలజడి కన్ఫ్యూజన్ వచ్చేస్తే దాన్ని ఎంతగా సంఘం యొక్క విలువను చెప్పే ప్రయత్నం చేసేమని తెలుసా, మనిషిని తగ్గించలేదు అక్కడ పౌలు నిజంగా దేవుడు ఎంత జ్ఞానాన్ని నిజంగా పౌలుకి ఇచ్చాడంటే ఒక అద్భుతం అని చెప్పాలి. అంత పెద్ద ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు తెలుసా అన్నాడు పౌలు. అన్నాడు, క్రీస్తేమో శిరస్సు, మనందరం కూడా అవయవాలమి అన్నాడు. చెయ్యేమో నేను చెయ్యి కాదు కాబట్టి నువ్వు చెయ్యి కాదు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు అని వేరే అవయవం అంత అన్నాను వీలు లేదు. అలాగే వేరే అవయవం నేను ఎంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నాదేముందిలే అని అనడానికి కూడా వీలు లేదు. నీవు ఎప్పుడు తక్కువగా అనుకోవద్దు, ఇంకొని కూడా ఎప్పుడు తక్కువగా నువ్వు చూడొద్దు. ఎందుకంటే ఏ అవయవమైన సరే అల్టిమేట్ ఏంటంటే హెడ్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. సపోజ్ అనుకుందాం, నేను కాఫీ తాగాలనుకున్నాను లేదా టీ తాగాలనుకున్నాను అనుకోండి, బేసిక్ ఏం చేస్తాను, టీ నా నోట్లోకి వెళ్తుంది. యాక్చువల్గా నా నాలుగు టేస్ట్గా ఉంటుంది, నేను తాగాలి. కానీ నేను టీ తాగాలంటే యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నా మైండ్ నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు నా బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే టీ నాకు దొరికే చోటుకి నా కాల్ నన్ను నడిపిస్తుంది. కానీ కాల్ టీ తాగదు, కాల్ నడిపిస్తుంది. అక్కడితో దాని రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఆ తర్వాత చెయ్యి ముందుకు వస్తుంది, చెయ్యికి ఆర్డర్ వస్తుంది, చెయ్యి దాంతో కప్పునో గ్లాసునో పట్టుకుంటుంది. కానీ అలాగని చెయ్యి తాగదు. ఆ చెయ్యి ఏం చేస్తాను, నా నోటి దగ్గర తీసుకొస్తుంది అంతే. అలాగే బలవంతంగా మొత్తం అంతా ఒకసారి అది పోసేదు, నా నోరు లేదా నాలుగు డిసైడ్ చేసి ఎంతంత తాగాలి, ఎలా తాగాలంటే నా నోరు డిసైడ్ చేస్తుంది. కానీ ఇదంతా ఒక ఆర్డర్లో, ఒక క్రమం, ఒక పద్ధతిగా జరుగుతుంది, సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా చాలా పక్కాగా జరుగుతుంది. అసలు మనిషి యొక్క బాడీ దేవుడు చేసే పెద్ద ఇంజనీరింగ్ ఇది. అంత అద్భుతంగా దేవుడు మనిషిని సృష్టించాడు. దానికి ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి పౌలుకి దేవుడు అంత ఆత్మీయ జ్ఞానం ఇస్తే పౌలు అంటున్నాడు, శిరస్సు క్రీస్తు ఉన్నాడు, ప్రతిదీ కూడా ఆయన ఆర్డర్ని బట్టే జరుగుతుంది. కాబట్టి ఈ బ్రెయిన్కి, హెడ్కి కాలుతో పని కాదు, అన్ని అవయవాలతోనూ పని. కాబట్టి ఓ టైం నువ్వు చేసే పని ఇంకొక అవయవం చేయదు, ఇంకొక అవయవం చేసే పని ఈ అవయవం చేయదు. కానీ ఆ హెడ్ ఏదైతే చేస్తుందో, శిరస్సు ఏదైతే చేద్దాం అనుకుంటుందో, అది ప్రతి అవయవంతో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా యూజ్ చేసుకుంటూ ఆర్డర్ ఇచ్చి శిరస్సు కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి సంఘంలో అందరూ ఇంపార్టెంటే అని పౌలు చెప్పే ప్రయత్నం ఆ రోజు చేశాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే పౌలు కూడా ఏం చెప్పే ప్రయత్నం చేశాడు, సంఘం అంటే వాళ్ళంత ఇంపార్టెంట్, వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది ఏది కూడా సంఘంలో యాక్చువల్గా లేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే సంఘంలో అల్టిమేట్గా ప్రతి అవయవం కూడా ఎవరు ఆర్డర్ కొరకు ఎదురు చూస్తున్నాం, ఎవరు ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాం అంటే శిరస్సు, బ్రెయిన్ లేదా హెడ్ ఏం చెప్తుందో అది చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పని చేస్తారు. అలాగేమవుతుంది, బాడీ అంతా క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకని చూడండి, పెరాలసిస్ వచ్చినప్పుడు శరీరం అందుకనే చూడండి అది డిసార్డర్గా మారిపోద్ది. ఒక్కొక్కసారి ఒక కాలు పని చేయకపోయినా లేదా ఒక కాలు ఒక చేయి పని చేయకపోయినా ఆ బాడీ ఉన్నటువంటి షేప్ అంతా మారిపోద్ది, బాడీ అంతా డిఫార్మ్ అయిపోద్ది చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఎక్కడో దగ్గర ప్రాబ్లము వచ్చింది కాబట్టి. అలాగే సంఘంలో కూడా కొన్ని అవయవాలు కనుక సహకరించకపోతే ఖచ్చితంగా సంఘంలో కూడా ప్రాబ్లము వస్తుంది. అందుకనే సహకరించాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క అవయవం ఏం గుర్తుపెట్టుకోవాలంటే శిరస్సు, ఆయన లేకుండా మేమేమి లేము. మనం చెయ్యి మూవ్ చేయాలన్నా, కాల్ మూవ్ చేయాలన్నా, బాడీలో మూమెంట్ రావాలంటే చెయ్యి అనుకుని చెయ్యి ముందుకు వెళ్దు, బ్రెయిన్ అనుకుంటే చెయ్యి ముందుకి వెళ్తుంది. అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అయిందంటే బ్రెయిన్ ఇంపార్టెంట్ అయ్యింది. అందులో చూడండి, అవయం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఒక 6 feet లాగా ఒక పర్సనాలిటీ ఉన్నా సరే, బ్రెయిన్ కనుక డెడ్ అయితే ప్రాణం ఉన్నట్టే. కానీ ఇంక నువ్వు శరీరానికి కదలిక రావడానికి ఆ ఆర్డర్స్ ఏమి రావు కాబట్టి బ్రెయిన్ నుంచి, బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి శరీరం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా సరే యూజే లేదు. ఎంత బలంగా ఉన్నాయండి, యూజ్ లేదు. అని చూడండి, కొన్నిసారి యాక్చువల్గా ఒక ఆయన పెద్ద బాడీ బిల్డర్, వరల్డ్ ఫేమస్ బాడీ బిల్డర్, చాలా ఆయన రికార్డ్స్ కూడా చాలా సాధించాడు యాక్చువల్గా. కానీ సడన్ మనకి ఏమేమి తెలియదు, కానీ ఆయన కాళ్ళు సరిగ్గా పనిచేయడం మానేసినాయి. ఇప్పుడు కనీసం మామూలు సాధారణ మనిషి నడిచినట్టు నడలేడు ఇప్పుడు ఆ వ్యక్తి.
ఇక్కడ ఒకప్పుడు మంచి పేరు పొందిన బాడీ బిల్డర్ యాక్చువల్గా ఆయన. ఇక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ లేకపోతే ఆయన ముందుకు అడుగు కూడా వెళ్ళాడు ఆయన. బాడీ అంత ఉంది, కానీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడో ఒక అవయవము ఆర్డర్ చేసుకోవడం మానేసింది. ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తుంది. చూడడానికి బాగానే కనబడుతుంది కానీ ఫంక్షనింగ్ మాత్రం సరిగ్గా లేదు. అలాగే ఏంటంటే సంఘంలో కూడా మనము ఉంటున్నప్పుడు మనం కూడా అలాగే ఆలోచించాలి. అల్టిమేట్గా మనందరికీ శిరస్సు ఎవరు అంటే, మనందరికీ శిరస్సు ఎవరు అంటే క్రీస్తు శిరస్సు. ఆయన తర్వాతే మనం అందరం కూడా వస్తాం. ఆయన తర్వాత మనం అందరం వస్తాం. అక్కడ కూడా చూడడానికి ఒకరు పెద్ద ఒకరు చిన్నగా కనబడచ్చు, కానీ ఒకరు పెద్ద చిన్న అన్నది ఏమీ లేదు. అందరం సమానమే. చేయాల్సిన పని చేస్తుంది, కాల్ చేయాల్సిన పని కాల్ చేస్తుంది, నోరు చేయాల్సిన పని నోరు చేస్తుంది. కొన్ని బయటకు కనబడితే కొన్ని బయటకు కనబడు, కానీ ఇంకొను అన్నీ పని చేస్తేనే మనిషి ఆరోగ్యంగా బయట తిరుగుతున్నాడు. అలాగే కనిపించేవి కొన్ని, కనిపించకుండా కొన్ని అవయవాల సంఘంలో పనిచేస్తూనే ఉంటాయి. పని చేస్తేనే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంటుంది. అందుకని చర్చకొచ్చినట్టు మనం ఒదుగుతూ పెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు మనల్ని ఒక ప్లేస్లో పెట్టాడు. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నిర్ణయం. నన్ను ఒక అవయంగా దేవుడు ఇక్కడ చక్కగా నన్ను అమర్చాడు. ఇక్కడ దేవుడు మనల్ని, అది యాక్చువల్ బైబిల్ చెప్తున్న మాట. దేవుడు అట్లా మనల్ని ఇక్కడ అమర్చాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఆ స్పెసిఫిక్గా నువ్వు ఒక పర్పస్ మీద దేవుడు ఇక్కడ మనల్ని పెట్టాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, నీ టైం వచ్చినప్పుడు నీకు ఇంపార్టెన్స్ నీకు ఖచ్చితంగా తెలుసు. అప్పటివరకు బహుశా నువ్వు పెద్దగా హైలైట్ అప్పుడు నువ్వు పెద్ద ఇంపార్టెంట్ అనిపించమని సరే, దేవుడి సమయం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేస్తూనే ఉండాలి. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకు ఎవరు పెద్దగా ఇంపార్టెంట్గా ఎవరు నన్ను రికగ్నైజ్ చేయట్లేదండి అని అనుకోవద్దు. అలాగేముండదు. టైం రాలి, ప్రతిదానికి టైం వచ్చినప్పుడు దాని వాల్యూ అంటే మనకి తెలుస్తుంది. ఆ టైం వచ్చే వరకు మనం ఏంటంటే దేవుని బలిష్టమైన చేతను దేన మనసు కలిగి ఉండాలి. అల్టిమేట్గా మనం వచ్చేది ఏంటంటే, కొన్నిసార్లు పరిచర్య చేయడానికి వస్తున్నాం, కొన్నిసార్లు పరిచర్య పొందుకోవడానికి వస్తున్నాం. మనం 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు పరిచర్య చేయాలి, కొంతమందికి నువ్వు ఆదరించాలి. చెయ్యగా ఉండి బలహీన అవయవాన్ని నువ్వు ఆదరించాల్సిన సందర్భం ఉంటుంది. అలాగే నువ్వే ఆదరణ పొందుకోవాల్సిన సందర్భం కూడా నీకు ఉంటుంది. ఏ ఒక్క అవయవం కూడా అందరు నేను ఆదరిస్తానంటే నేను అది గొప్పనండి, ఏ శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా అనడానికి వీలు లేదు. ప్రతి అవయవం కూడా ఇంకొక అవయవాన్ని ఆదరిస్తుంది, ఇంకొక అవయవం నుండి పరిచర్య పొందుకుంటుంది. అది రికగ్నైజ్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. అది సంఘానికి ఎందుకు వెళ్ళాలని అంటే, నీకు ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళని అవసరం ఉంటుంది. అది నువ్వు నడిపించాలి అక్కడికి. ఒకసారి ఇక్కడ చూడండి, వాళ్ళు పొలాల స్థలాలు అమ్మేసి తీసుకొచ్చి, ఎందుకు అంత అవసరం ఏంటి వాళ్ళకి? పేతురు ఏమని చెప్పాడు వాళ్ళు తెమ్మని? చెప్పలేదు. కానీ అవసరం వాళ్ళు గుర్తించారు. నా సపోర్ట్ ఇప్పుడు వీళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు సంఘంగా చేర్చబడ్డారు, సంఘానికి అంత వాల్యూ ఉంది. వీళ్ళు నాతో పాటు ఒక అవయవంగా వీళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళని నేను ఆదరించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాకు ఉంది. నేను ఒక అవయవము, నేను తలుచుకుంటే వాళ్ళని ఆదరించగలుగుతాను, కాబట్టి ఆదరించాలి. అలాగ నా సంఘం ఆ రోజున పనిచేసింది. అందుకే మనం చర్చకు వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం రాము, లేదా నువ్వు హైలైట్ అవ్వడానికి మనం ఇక్కడికి రాము. మనం అందుకు రాము, మనం చర్చకు రావడానికి వేరే ఉద్దేశం. దేవుడు ఇక్కడ మన ప్లేస్లో పెట్టాడు. అందుకని ఖచ్చితంగా వెళ్ళడం నాకు అవసరం, లేదా నాకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి అవసరం, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అది రికగ్నైజ్ చేయాలి మనం. అప్పుడు పరిచయం కరెక్ట్గా మనకి జరుగుతుంది. అందుకే ఇక్కడ మనం వేరే ఏ కారణం బట్టి చర్చకి మనం రాము. వేరే ఏ కారణాలు ఉండవు. వేరేది ఏది కూడా ఒకవేళ ఉన్నా సరే, యాక్చువల్ నువ్వు ఆ రీజన్ బట్టి అయితే నువ్వు రావద్దు. ఇక్కడ మెసేజ్ బాగుంటుందా అందుకు వస్తారా? మెసేజ్ బాగుంటుంది కాబట్టి నువ్వు రావద్దు, అదొకటి ఇంపార్టెంట్ కాదు. ఈరోజు చాలామంది ఏంటంటే చాలా చూసుకుని వెళ్తాం చర్చెస్కి. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, లేదా పాటల పల్లచోటు బాగుంటాయని వెళ్తారు. కొంత పెద్ద సంఘానికి వెళ్తే అక్కడ మనకు మోరల్గా సపోర్ట్ బాగుంటుందని కొంతమంది వెళ్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, కొంతమంది వేరే ప్రోగ్రామ్స్ కోసం వెళ్తారు, కొంతమంది అద్భుతాల కోసమే కొన్ని సంఘాలు చూసేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ సంఘంగా మనం అదేది కూడా అవన్నీ అల్పమైనటువంటివే, దానికోసం మనం వెళ్ళకూడదు. ఉన్నతంగా దేవుడికి ఇంకొక ఆలోచన మనకి ఉంటుంది. ఆలోచన బట్టి మనం సంఘాల్లో మనం చేర్చబడుతున్నాం. ఇక్కడ మీరు కానీ నేను కానీ నిజంగా కూడా ఉన్నామంటే, ఇది మీ నిర్ణయం కాదు, నా నిర్ణయం కూడా కాదు. తెలుసా? నిజంగా మీ నిర్ణయం కాదు, నా నిర్ణయం కాదు అనుకుంటాం మనం. నేను టైంలో వచ్చానండి చర్చికేడు కానీ యాక్చువల్గా అది కాదు, మన వాళ్ళు అనుకుంటున్నాం. కానీ మన నిర్ణయాన్ని బట్టి కాదు, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుడు మనం ఇక్కడికి వచ్చాం. అప్పుడు దేవునికి ఏదో ఖచ్చితంగా బలమైన కారణం ఉంటేనే కదా మనల్ని ఇక్కడ పెట్టాడు. అది అర్థం చేసుకున్నప్పుడు స్థిరంగా సంఘాలు మనం కొనసాగాలి. ఇంకా అసలు బైబిల్ అక్కడ మీరు చూస్తే అపోస్తలులు కొంచెం కింద చదివితే, ఒకసారి అది కూడా చదివి ముగించేస్తాను చూడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయం, జస్ట్ ఒక్క వచనం చదువుతాను చూడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయము ఆ 42వ వచనం కిందనే కొంచెం ఉండొచ్చు. 47వ వచనం చదువుతాను చూడండి. 47వ వచనం చదువుతాను చూడండి. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండాను. చూడండి,
వాళ్ళంట చూడండి అక్కడ ఆనందముతో వాళ్ళు ఉన్నారంట. చూడండి సంఘాన్ని వాళ్ళ సహవాసం కొడుకుని వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తున్నారు. అలా భోజనం చేయడం కానివ్వండి, లేదా వేరే వేరే కార్యాలు చేయడం, వాళ్ళు ఆనందంతో చేస్తున్నారు. నిష్కపటమైన హృదయంతో ఆనందంగా వాళ్ళ కార్యాలని వాళ్ళు చేస్తున్నారని బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు సహవాసం కూడుకోవడంలో వాళ్ళకి ఒక రకమైనటువంటి సంతోషం వచ్చింది. అక్కడ వాళ్ళకి సహవాసం కూడా సంతోషం వచ్చింది. ఎందుకంటే తమ రకమైనటువంటి వాళ్ళే అక్కడ కూడుకుంటున్నారు. అప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఒక విశ్వాసంగా మనము నువ్వు క్రిస్టియన్స్ కంటే అన్యులతో కంఫర్టబుల్గా ఉన్నావంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నీ స్వభావం ఏంటో, నీ నేచర్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. అర్థమైతే నీలాంటి జాతులతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అప్పుడు క్రిస్టియన్స్గా మనము క్రిస్టియన్స్తో సహవాసం చేయడంలో మనకి ఎక్కువ తృప్తి మనకి యాక్చువల్ కలగాలి. లేదంటే అర్థం ఏంటంటే మనం సంఘాన్ని సరిగ్గా సంఘం యొక్క స్వభావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అది అర్థం చేసుకుంటే సంఘం మీద ఎనలేని ప్రేమ మనకు ఉంటుంది. చూడండి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కదా కొరింథీ సంఘాన్ని, ఎఫెసీ పత్రిక అన్ని పౌలు రాశాడు. కానీ మీరు చదవండి, అక్కడ పౌలు సంఘాన్ని సంబోధిస్తున్నాడు. వాళ్ళు సంబోధిస్తారు, వాళ్ళు పరిశుద్ధులని శుభ్మని చెప్పి రాయడం. లేదంటే ఇంకో మాటలు వాడతాడు. ఫస్ట్ 2 వచనాలు పిలువబడినటువంటి వారు అంటాడు. విశ్వాసం మాట్లాడుతూ పిలువబడినటువంటి వారు అన్న పదవిని ఖచ్చితంగా ప్రతి పత్రికలో ఉంటుంది. మొదటి 2 వచనాల్లో లేదనుకుంటే శుభమని చెప్పి, పరిశుద్ధని చెప్పి, శుభమని చెప్పి రాయినది. పౌలు సంఘాన్ని అంత బాగా చూశాడు. చూడండి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పౌలు ఎక్కడ సంఘాన్ని ద్వేషించలేదు. వాళ్ళు తప్పులు ఎత్తి చూపించాడు, కఠినంగా మాట్లాడాడు. కానీ నిజంగా వాళ్ళని పౌలు ద్వేషించలేదు. అందుకని అంతగా చక్కగా వాళ్ళని గౌరవిస్తూ అంతగా సంబోధిస్తూ అంటున్నాడు. పరిశుద్ధులకి అంటున్నాడు, లేదా శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. లేదని కూడా పిలువబడినటువంటి వారు. సంఘం అంటే ఏంటంటే పిలువబడినటువంటి జనం. నువ్వు సంఘం కూడుకున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు పిలుచుకున్నాడు, ఆ పిలుపు నువ్వు లోబడ్డావు, అందుకని ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడ దేవుడిని ఇక్కడ రమ్మని పిలిచడానికి చెప్పట్లేదు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆ పిలుపుని బట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. సంఘం అంటే అది. పిలువబడినటువంటి వారందరూ కలిస్తే సంఘం అయింది. అది నేను రమ్మంటే మీరు వచ్చారని కాదు, లేదా మీరు నన్ను కోరుకుంటే నేను వచ్చి ప్రసంగం చేస్తే సంఘం అది అవదు. సంఘం అనేది ఏంటంటే దేవుడు పిలుచుకున్నటువంటి వారు అందరూ కూడా ఒక చోట కూడుకుంటే అది సంఘం. అలా దేవుడు నన్ను మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. దీని వెనకాల అంత కారణం ఉంది, అంత బలమైనటువంటి ఉద్దేశం ఉంది. అది గుర్తుపెట్టుకున్నాం. వచ్చే వారం చాలా విషయాలు చెప్తాను నేను. అందుకనే సంఘాన్ని దీన్ని దాటి చూడండి. స్వరక్తం ఇచ్చి కొన్నాడు దేవుడు. అది ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. దేవుని సంఘం అంత గొప్ప. దేవుడు ఇలాంటి బలహీనమైనటువంటి 10 మంది కలిసి కూడుకున్నటువంటి దాన్ని కూడా దేవుడు ఎంతగా వాల్యూ అంటున్నాడు. ఇదంతా నాది అంటున్నాడు దేవుడు. చాలా సందర్భాల్లో మనం అది ఇష్టపడం, అది యాక్చువల్గా మనం ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు ఇదంతా నాది. అందుకని సంఘం ఎప్పుడు కూడా సైజుతో చూడకండి. సైజు ఎంతమంది వస్తున్నారు, ఎంత గొప్పగా ఉందా అన్న దాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు. అలాంటి సంఘం దేవుడు ఎలా చూస్తారు తెలుసా? మన సంఘమైనా, ఈ ప్రాంతంలో సంఘమైనా, వేరే సంఘమైనా సరే, ఒరిజినల్ సంఘంతో అన్నీ కూడా కలపబడినటువంటి సంఘంగా దేవుడు చూస్తాడు తప్ప దేవుడు సంఘాలను వేరువేరుగా డినామినేషనల్గా దేవుడు చూడడు. దేవుడికి అసలు అది అలాంటిది లేనే లేదు. దేవునికి రక్తం ఇచ్చి కొన్నటువంటి, వెళ్ళిచ్చి చెల్లించబడినటువంటి సంఘము మనము. అంత వాల్యూ దేవుడు మనకి ఇచ్చాడు. అలా చూడండి, నీకు ఎంత వాల్యూ దేవుడు ఇచ్చాడు, నీ పక్కన కూర్చున్న వాళ్ళకి అంతే వాల్యూ దేవుడు ఇచ్చాడు. మనకంటూ ఒక విలువ ఉంది. మనకంటూ ఒక విలువ ఉంది. మన సహవాసానికి ఉంటూ ఒక విలువ ఉంది. ఎందుకంటే దీన్ని నువ్వు నేను అనుకుని మనం చేర్చబడలేదు. ఇక్కడికి దేవుడు సమకూరుస్తే మనం ఇక్కడికి వచ్చాం. అంత విలువ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక ఉద్దేశం ఉంది. సంఘంలో మనం ఉన్నామంటే ఉద్దేశం ఉంది. అది గ్రహించి ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు ఏం చేయాలంటే అందరూ తరచుగా సహవాసంగా కూడుకుంటూ ఉండాలి. అందులో కొన్నిసార్లు నువ్వు బలపరచబడతావు, కొన్నిసార్లు నువ్వు ఇతరులని బలపరుస్తావు. అలాగే సంఘం అంతా క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు ఇచ్చిన వాక్యాన్ని తండ్రి మా హృదయంలో మేము భద్రపరుచుకొని సంఘం పట్ల ప్రభావ మేము గౌరవాన్ని చూపిస్తూ ప్రభావ మీరు మమ్మల్ని ఏ స్థితిలో అయితే ఉంచారో ప్రభావ, ఏ చోట నిలిపారో ప్రభావ, ఆ చోట ప్రభావ నమ్మకంగా మేము కొనసాగడానికి ప్రభావ, సంఘం ద్వారా మేము దీవెనపడడానికి, అలాగనే ప్రభావ మేము సంఘమునకు దీవెనకరం ఉండడానికి కూడా మీరు సహాయం చేయండి. సంఘం పట్ల ప్రభావ మీరు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎంత ఘనతనైతే ప్రభావ మీరు ఇస్తూ ఉన్నారో, అలాగనే మేము కూడా ఆలోచిస్తూ సంఘాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభావ వెతబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతివారు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి ప్రభావ సంఘంలో స్థిరంగా కొనసాగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ ప్రేమకు సాటెవరు దేవ, నీవే నాధారం,
సాటే